సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి తొందరపడి నెట్టివేయకు. ఏ రోజైతే నీకు ఈ సందేశం కనిపిస్తుందో ఆ రోజే నీ అదృష్టం తలుపులు తెరుచుకుంటాయమ్మా అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. బాబా గారు స్వయంగా మన కోసం ఈ అదృష్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి బాబా గారు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు. ఈ రోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఒక్కసారి బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గురువు గారి దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి. మన సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి. ఈ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఎలాంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చెప్తారు. అలాగే ఏ సమస్యలున్నా ఈ గురువు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు మీ నమ్మకానికి గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారాలతో, పూజలతో మీకున్న సమస్యని దూరం చేస్తారండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, నమ్మిన వారు మోసం చేయటం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. అలాగే మీ మీద, మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు, ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్కి కాల్ చేయండి. నంబర్ 7075663225. మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకొని పరిష్కరించుకోండి. ఇక బాబాగారి సందేశం విందాం. తల్లి, ఈరోజు ఎంతో ఆతురతగా నా మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావు. ఈరోజు నీ బాబా ఎలాంటి సందేశం తీసుకొచ్చాడా అని నువ్వు ఎదురు చూస్తున్నావు. నీకంటే అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరమ్మా. నీ అదృష్టం నీ ముందే ఉంది. ఒక్కసారి నేనందిస్తున్న ఈ కథని పూర్తిగా విని చూడు. అనగనగా మిథుల అనే రాజ్యాన్ని శక్తిపాలక అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి రాజ్య ఆకాంక్ష ఎక్కువ. చాలా రాజ్యాల మీద దండయాత్ర చేసి తన స్వాధీనంలోనికి తెచ్చుకునేవాడు. నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉండేవారు. మహారాజా, ఈరోజు మీరు కొలువుకి రాలేదెందుకు? పైగా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. కొంత నిరుత్సాహంగా కూడా కనిపిస్తున్నారెందుకు? అవును మంత్రి గారు, అసలు ఎన్ని రోజులు నేను యుద్ధాలు ఎందుకు చేస్తున్నాను? ఎంతమంది నా వల్ల బలవుతున్నారు? శత్రురాజ సైనికులే కాకుండా మన సైనికులు కూడా అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఇంతవరకు నేను వారి గురించి ఆలోచించిందే లేదు. ఇన్ని యుద్ధాలు చేసి నేనేం సాధించాను? ఈ సంపదంతా నేను నా వారసులు అనుభవించడానికేనా? మహారాజా, ఎప్పుడూ లేనిది ఆకస్మికంగా ఇలా మాట్లాడుతున్నారు. ఏమైంది మహారాజా? యుద్ధం క్షత్రియుల లక్షణం కదా. మన రాజ్యాన్ని రక్షించడానికి మాత్రమే యుద్ధం చేయాలి, కానీ ఇతర రాజ్యాలను ఆక్రమించడానికి కాదు అనిపిస్తోంది మంత్రి గారు. నిన్నటి వరకు మీరు ఇలా లేరే, ఏమైందో కాస్త సవివరంగా చెబుతారా మహారాజా? నేను నిన్న ఉదయం సూర్య నమస్కారం చేసుకుంటూ ఉండగా ఒక వృద్ధురాలు నా దగ్గరికి వచ్చింది. ఆ వృద్ధురాలు మహారాజు ముందు ఇలా అంటోంది: నా కొడుకు బలి కోరావు. నా భర్త కూడా చిన్న వయసులోనే యుద్ధాలు చేసి మీకోసం మరణించాడు. అంతేకాదు, నాలాగా ఎంతోమంది ఆధారం కోల్పోయిన వారు మన రాజ్యంలో చాలామంది ఉన్నారు. వారందరి శవాల మీద నువ్వు నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. ఎవరే ముసలదానా నువ్వు? నన్నే అవమానకరంగా మాట్లాడుతున్నావా? ఎంత ధైర్యం నీకు? ఏం చేస్తావు మహారాజా? మహా అయితే నన్ను కూడా చంపేస్తావు. ఎంతోమందిని బలిగొన్న నీకు నన్ను చంపడం ఒక లెక్క?
పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే నీకు ఈ జన్మ లభించింది. కానీ నువ్వు దానిని సద్వినియోగం చేసుకోకుండా ఎన్నో పాపాలను చేస్తున్నావు. నీ పాపాలకు తప్పకుండా వచ్చే జన్మ హీన జన్మ లభిస్తుంది అని ఆ వృద్ధురాలు నానా మాటలంటుంది మహారాజుని. ఓహో, అన్నీ తెలిసిన దానిలా మాట్లాడుతున్నావే, వాగింది చాలుగాని నేను కత్తి తీయకముందే ఇక్కడి నుండి వెళ్ళిపో. నీకు కత్తి తీయడం తప్ప ఏమి తెలుసు? జాలి దయ అన్నది నీ జన్మలోనే లేదు. ఇక నేను వెళుతున్నాను అని ఆవిడ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మహామంత్రితో మహారాజు వివరిస్తాడు. అసలు ఈ జన్మలేంటి మంత్రి గారు, నేను నిజంగానే పోయిన జన్మలో అంత పుణ్యం చేసుకున్నానా? ఈ జన్మలో అంత పాపం చేస్తున్నానా? అసలు పోయిన జన్మ ఉండటం నిజమైతే ఆ వృద్ధురాలు చెప్పినట్టు వచ్చే జన్మలో నాకు హీనమైన జన్మ లభిస్తుందా? నాకు అంత అయోమయంగా ఉంది. దీని గురించి మీకేమైనా తెలుసా? పెద్దలు చెప్పింది విని తెలుసుకోవడం తప్ప నాకు మాత్రం ఏం తెలుసు మహారాజా. పూర్వజన్మలో చేసిన పాపాలను కర్మలను బట్టి మన జన్మ నిశ్చయమవుతుంది అని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అదే నిజమైతే నేను పోయిన జన్మలో ఎవరు, నేను చేసిన పుణ్యమేమిటి, ఆ వివరాలు నాకు ఎవరు తెలియజేస్తారు? పోయిన జన్మ విషయాలు మనకు ఏమాత్రమూ గుర్తుండవు కదా మహారాజా. మన దగ్గర ఉన్న జ్యోతిష్కులు కూడా రాబోయే భవిష్యత్తు గురించి చెప్పేవారే కానీ పోయిన జన్మ గురించి తెలియజేసేవారిని నేను ఇంతవరకు చూడలేదు. అయితే ఒక పని చేయండి మహామంత్రి, వెంటనే రాజ్యంలో దండోరా వేయించండి. ఇందు మూలంగా రాజప్రజలందరికీ తెలియజేయున్నది ఏమనగా, రాజుగారి గత జన్మ గురించి ఎవరైతే తెలియజేస్తారో వారికి 1,00,000 బంగారు నాణ్యాలు బహుకరిస్తారని తెలియజేయడమైనది. మరొక మన్నవి ఏంటంటే, ఆ వివరాలు కనుక మీరు తప్పుగా చెప్పారు అని రాజుగారు భావిస్తే వారిని వెంటనే ఉరి తీయడం కూడా జరుగుతుందని తెలియజేయడమైనది. అలా రాజుగారి గత జన్మ వివరాల గురించి దండోరా వేయించడం జరుగుతుంది. అది విని కొంతమంది ముందుకొస్తారు. వారెవరూ సరిగ్గా చెప్పలేదని రాజుగారు నమ్మడంతో వారికి ఉరిశిక్ష విధించడం కూడా జరుగుతుంది. అలా ఉండగా ఒక బ్రాహ్మణ దంపతులు ఇద్దరు అదే రాజ్యంలో నివసిస్తూ ఉంటారు. ఒకరోజు ఆ దంపతులు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, కాస్త ధాన్యం ఉంటే గంజి కాచాను, ఇది తాగి వెళ్ళండి. వద్దులే కమలా, నువ్వు నిన్న కూడా ఏమీ తినలేదు కదా, ఆ గంజి నువ్వే తాగు. ఈరోజు ఎలాగైనా సరే తినడానికి పండు ఫలము తీసుకొస్తానులే. ఆలయం తెరిచే వేళయింది, ఇక నేను బయలుదేరుతాను. వెళ్ళిరండి, అన్నింటికీ ఆ భగవంతుడు ఉన్నాడు లేండి. అలా కృష్ణశాస్త్రి ఆలయానికి చేరుకొని పూజ అనంతరం భగవంతునితో తన మొర వినిపిస్తూ ఉంటాడు. భగవంతుడా, ఈ ప్రాంతంలో ప్రజలు ఒక్కరు కూడా ఆలయానికి రావడం లేదు. వచ్చిన భక్తులు కూడా కడు పేదవారు. నాకు దక్షిణగా ఏమీ దక్కటం లేదు. నా భార్య నేను పస్తులుంటున్నాము. నేను పస్తులు ఉన్నందుకు బాధపడటం లేదు. కానీ నేను ఆకలితో చనిపోతే నీకు రేపటి నుండి పూజలు ఎవరు చేస్తారు? నీకు పూజలు చేసేవారే ఉండరని నాకు బాధగా ఉంది స్వామి. బాధపడుకు భక్త. నీ ఎదురుగా ఉన్న పువ్వులు అక్షింతలు తీసుకుని ఈ దేశపు రాజు శక్తిపాలక దగ్గరికి వెళ్ళి అతని దగ్గరకు వెళ్ళి తన పూర్వజన్మ వివరాలు తెలియజేస్తానని చెప్పు. స్వామి, నాకు రాజుగారి పూర్వజన్మ వివరాలు ఎలా తెలుస్తాయి? పైగా తప్పుగా గనక చెబితే వారికి ఉరిశిక్ష విధిస్తున్నారట. నువ్వు అక్కడికి వెళ్ళి లింగరాజపురం అనే గ్రామంలో ఒక గుడ్డి ఎద్దు ఉంటుంది. దాని వద్దకు వెళ్ళి ఈ అక్షంతులు పువ్వులు చల్లి దాని దగ్గర రాజుగారి పూర్వజన్మ గురించి అడిగితే రాజుగారికి సమాధానం దొరుకుతుంది. ధన్యోస్మి స్వామి, మీరు చెప్పినట్టుగా చేస్తాను. రేపే బయలుదేరి రాజధానికి చేరుకుంటాను. వెళ్ళిరా, నీకు విజయం చేకూరుతుంది. అలా కృష్ణశాస్త్రి పువ్వులు అక్షంతులు ఒక మూట కట్టుకుని ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే ఇంట్లో భార్య పంచభక్ష పరమాన్నాలతో చక్కగా భోజనం సిద్ధం చేసి ఉంచుంటుంది. కమల, నీకు ఒక విషయం చెప్పాలి. మనకి మంచి రోజులు రాబోతున్నాయి. మంచి రోజులేంటండి, మనకు ఈ రోజు నుంచే మంచి రోజులు వచ్చాయి. మీరు అటు వెళ్ళగానే ఎవరో మీ నాన్నగారికి బాకీ ఉన్నాడంటూ 100 బంగారు నాణ్యాలు మరియు ఇంటికి కావలసిన సరుకులు ఇచ్చి వెళ్ళాడు. ఈరోజు మన భోజనం పంచభక్ష పరమాణాలతో సిద్ధం చేశాను. అవునా? నాకు తెలియకుండా మా నాన్నగారు బాకీ ఉన్నది ఎవరికబ్బా? అంతా దేవుని లీల. అయితే నేను చెప్పబోయేది విను.
రాజుగారు పూర్వజన్మ వివరాలు తెలియజేసిన వారికి 1,00,000 బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు కదా. నేను రేపే ఆ వివరాలు తెలియజేయడానికి రాజధాని వెళుతున్నాను. అమ్మో, అంత ధైర్యం చెయ్యకండి. ఒకవేళ మీరు చెప్పేది రాజుగారు నమ్మకపోతే ఉరి తీస్తారట. మీకెందుకొచ్చింది లేండి, అది నాకు తెలుసు గాని ఈరోజు స్వయంగా ఆ దేవదేవుడే రాజుగారి పూర్వజన్మ వివరాలు చెప్పాడే. నువ్వు చింతించవలసిన పని లేదు. ధైర్యంగా ఉండు. సరే, మీకు ఆ దేవుడు చెప్పాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజే మన ఇంటి నిండా సరుకులు రావడం, మనకు డబ్బు అందటం, ఇవన్నీ ఆ దేవదేవుడే చేశాడనుకుంటా. అయితే నేను రేపు ఉదయమే బయలుదేరి రాజధానికి వెళతాను. నాకు కొంత ఆహారం సిద్ధం చేసి ఉంచు. అలా కృష్ణశాస్త్రి మరుసటి రోజు ఉదయం రాజధానికి బయలుదేరి వెళ్ళి రాజుగారికి తాను ఎందుకు వచ్చాడో వివరిస్తాడు. అయితే నువ్వు నా పూర్వజన్మ గురించి చెప్పడానికి వచ్చావన్నమాట. నీకు ఒకటి గుర్తుంది కదా, నువ్వు చెప్పింది నిజం కాకపోతే నిన్ను ఉరి తీయడం కూడా ఖాయం. నాకు ఎటువంటి భయమూ లేదు. నాకు స్వయంగా ఆ దేవదేవుడే చెప్పాడు. సరే చెప్పండి మీకు తెలిసిన వివరాలు. మహారాజా, ఇక్కడకు తూర్పు దిక్కున ఉన్న లింగరాజపురం అనే గ్రామంలో సాంబయ్య అనే ఒక రైతు వద్ద ఒక గుడ్డి ఎద్దు ఒకటి ఉంటుంది. దాని వద్దకు వెళ్ళి ఈ అక్షంతలు పువ్వులు చల్లి దాన్ని గనుక మీ పూర్వజన్మ గురించి అడిగితే మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది. వెళ్ళి సమాధానం తెలుసుకోండి మహారాజా అని అంటాడు. ఏంటి, ఈ పువ్వులు అక్షంతలు తీసుకెళ్ళి గుడ్డెద్దు మీద చల్లి అడగాల? అది నాకు సమాధానం చెబుతుందా? ఎద్దు ఎక్కడైనా మాట్లాడుతుందా? నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా లేదు. ఇతనిని వెంటనే తీసుకెళ్ళి ఉరి తీయండి మహారాజా. భగవంతుడు అనుకుంటే సృష్టిలో దేనితోనైనా మాట్లాడించగలడు. అందుకు మీకు సందేహం వద్దు. వెళ్ళి ఆ గుడ్డి ఎద్దును అడిగి మీ పూర్వజన్మ వివరాలు కనుక్కుని రండి. మహారాజా, ఇతనిని ఇక్కడే అతిథి గృహంలో ఉంచుదాం. మనం ఇతను చెప్పిన దగ్గరికి వెళ్ళి సమాధానం తెలుసుకుని వద్దాం. ఒకవేళ ఎద్దు సమాధానం చెప్పలేదు అనుకోండి, ఈ వ్యక్తిని ఉరి తీద్దాం. ఇందులో ఏ సమాధానం దాగి ఉందో ఎవరికి తెలుసు. సరే, మన ప్రయాణానికి సిద్ధం చేయండి మంత్రిగారు. అలా మరుసటి రోజు ఉదయం తన పరివారంతో రాజు లింగరాజపురం అనే గ్రామంలో సాంబయ్య వద్దకు వెళతాడు. మహారాజా, మీరు నా వంటి సామాన్య రైతు ఇంటికి వచ్చారా? అవును సాంబయ్య, నీ దగ్గర ఒకటి గుడ్డి ఎద్దు ఉందంటగా, దానికోసం వచ్చాను. అది ఎక్కడుంది? ఆ ఎద్దు కోసం మీరు ఇంత దూరం ప్రయాణం చేయాలా? మహారాజా, నేనే రాజధానికి తీసుకొచ్చేవాడిని కదా. అదంతా తర్వాత మాట్లాడొచ్చు, కానీ ముందు ఆ ఎద్దు ఎక్కడుందో చెప్పండి. సాయంత్రం దాటేలోపు నేను ఆ ఎద్దును కొన్ని ప్రశ్నలు అడగవలసి ఉంది. గొడ్ల చావడిలో ఉంది మహారాజా, రండి తీసుకెళ్తాను. మహారాజా, ఇది ఆ గుడ్డి ఎద్దు. ఇది పుట్టుకతోనే గుడ్డిది. సరే, మీరంతా ఈ ప్రాంతాన్ని వీడి వెళ్ళండి. అలా అక్కడి వారంతా వెళ్ళిన తర్వాత మహారాజు తాను తీసుకొచ్చిన అక్షంతులు పూలని కొన్నింటిని ఆ ఎద్దు మీద చల్లుతాడు. వెంటనే ఆ ఎద్దుకి కళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతుంది. మహారాజా, మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఎప్పుడైతే వస్తారో ఆ రోజు నాకు ఈ జన్మ నుండి విముక్తి కలుగుతుంది. ఎద్దు చక్కగా మాట్లాడుతుందే. సరే, అయితే నేను ఎందుకు వచ్చానో కూడా నీకు తెలుసా? తెలిసే ఉంటుందిలే. మరి నా పూర్వజన్మ వివరాలు నాకు తెలియజేస్తావా? తప్పకుండా మహారాజా. మన మిథులా రాజ్యానికి దక్షిణ దిక్కున ఉన్న శ్మశానంలో ఒక పెద్ద చెట్టు మీద ఒక పిశాచి ఉంటుంది. ఆ పిశాచి దగ్గరకు అమావాస్య రోజు వెళ్ళి ఈ అక్షంతులు పూలు చల్లి మీరు పూర్వజన్మ గురించి అడిగితే తప్పకుండా సమాచారం దొరుకుతుంది. నేను మీకు అంతవరకు మాత్రమే చెప్పగలను. ఆహా, అంతా వింతగా ఉందే. అయితే ఆ కృష్ణశాస్త్రి చెప్పింది నిజమే అన్నమాట. మరో 10 రోజుల్లో అమావాస్య రాబోతుంది. అప్పటి వరకు సమాధానం కోసం వేచి ఉండక తప్పదు. అలా రాజు రాజధాని చేరుకుని కృష్ణశాస్త్రిని పిలిచి సకల మర్యాదలు చేసి, మీరు చెప్పింది జరిగింది. ఆ గుడ్డి ఎద్దు మాట్లాడింది. కానీ నాకు కావలసిన సమాధానం ఇంకా నాకు దక్కలేదు. మీరు అప్పటి వరకు మీ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు కొన్ని బహుమతులు కూడా ప్రస్తుతం ఇచ్చి పంపుతాను. నాకు పూర్తి సమాధానం దొరికిన రోజు మీకు 1,00,000 బంగారు నాణ్యాలు తప్పకుండా సమర్పించుకుంటా. ఈశ్వరుని వాక్కు పొల్లుపోదు మహారాజా. మీకు సమాధానం దొరకాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక నాకు సెలవిప్పించండి.
అలా కృష్ణశాస్త్రి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక మహారాజు అమావాస్య వరకు వేచి ఉండి దక్షిణ దిక్కున ఉన్న శ్మశానానికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళి, ఓ పిశాచమా, నేను శక్తిపాలకును, నీ దగ్గర నుండి ఒక సమాధానం కోసం వచ్చాను. రాజా, ఏంటి ఈ పిశాచాలతో మీకేం పని? నేను శక్తిపాలకును, నేను ఒక సమాధానం కోసం మీ దగ్గరకు వచ్చాను. మహారాజా, నేను నీకు సమాధానం చెబుతాను, కానీ నేను సమాధానం ముగించే చివరిలో నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే నా చేతిలో ఇక్కడే చస్తావు. సరే, నీ సమాధానం ముగించేలోపు వెళతాను అని మహారాజు ఆ పిశాచి పైన కొన్ని పువ్వులు అక్షంతులు చల్లుతాడు. ఇక చెప్పడం మొదలుపెట్టు పిశాచమా. మహారాజా, మీ రాజ్యంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న వాసుదేవుడి కుమార్తె నీకు సమాధానం చెప్తుంది. అందుకు నీవు వచ్చే పౌర్ణమి వరకు ఆగవలసి ఉంటుంది. అంతేకాదు, ఆమె నీకు దగ్గర బంధువు కూడా. వెళ్ళిపోయావా మహారాజా? నేను ఇంకా ఈ జన్మ మరో 200 సంవత్సరాలు అనుభవించవలసి ఉంది. ఏంటి, మన రాజ్యంలో మంత్రి కుమార్తె నాకు సమాధానం చెబుతుందా? పైగా ఆమె నాకు దగ్గర బంధువు అవుతుందని ఆ పిశాచం చెబుతుంది. అసలు నాకు ఆమె ఎవరో కూడా తెలియదు. అసలు ఆ మంత్రి క్షత్రియే కాదు. అలాంటప్పుడు వాళ్ళు నాకు బంధువులు ఎలా అవుతారు? ఇదంతా మాయగా ఉందే. ఏదైతేనేమి, నాకు పూర్వజన్మ గురించి త్వరలో తెలియబోతుందని మాత్రం అర్థమవుతుంది. కానీ వచ్చే పౌర్ణమి వరకు వేచి ఉండాలి. అలా మహారాజు తన ఆర్థిక మంత్రిని పిలిపించి జరిగినదంతా చెప్పి తన కుమార్తెను వచ్చే పౌర్ణమి రోజు కలవడానికి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపిస్తాడు. పౌర్ణమి రోజు రానే వచ్చింది. ఆ అమ్మాయి వద్దకు చేరుకున్న మహారాజు, అమ్మా, నీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి అంటే చాలా బాగుందమ్మా. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో నీకు తెలుసా? తెలియదు మహారాజా, చెప్పండి, నాతో మీకు ఏం పని పడింది? ఒక్క క్షణం అని ఆమె పైన పూలు అక్షంతలు వేస్తాడు. ఇప్పుడు చెప్పమ్మా, నేను పూర్వజన్మ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నాకిప్పుడే మన పూర్వజన్మ గురించి తెలుస్తోంది మహారాజా. మీరు పూర్వజన్మలో ఒక పేద బ్రాహ్మణులు. మీకు భార్య, కుమారుడు, కోడలు ఉన్నారు. ప్రతిరోజు తినడానికి ధాన్యం కూడా ఉండేది కాదు. రోజు భిక్షాటన చేసి వచ్చిన ధాన్యంతో రోజులు గడిపేవారు. అలా ఉండగా ఒకసారి 2 రోజులుగా మీకు ఎటువంటి భోజనము ఉండదు. మీరు ఎలాగో అలా 4 గుప్పెడల ధాన్యం సంపాదించి ఇంటికి తెస్తారు. అప్పుడు మీ భార్య ఇలా అంటుంది, ఆహా, తెచ్చారా? భోజనం చేసి 2 రోజులు అవుతోంది. త్వరగా ఇవ్వండి, భోజనం సిద్ధం చేసి తీసుకొస్తా. ఇదిగో శ్రీలక్ష్మి, ఉదయం పెరట్లో కోసిన కూరగాయలు కోసి సిద్ధం చెయ్యి. ఈరోజు మంచి భోజనం చేయవలసిందే. 2 రోజులు ఆహారం లేకపోయేసరికి చాలా బాధగా ఉన్నట్టున్నావు అని ఆ బ్రాహ్మణుడు అంటాడు. త్వరగా వండి అందరికీ వడ్డించు. మీరు తెచ్చిన ధాన్యం ఇద్దరికి కూడా సరిపోదు. ఏం చేస్తాం? దాన్ని 4 పంచుకొని తిందాం. అలా ఉండగా సరిగ్గా భోజనం సిద్ధం చేసుకుని వారు 4 ఆకులో భోజనం వడ్డించుకొని ఉంటారు. అదే సమయంలో వారింటికి అటుగా వెళుతున్న ఒక బాటసారి వస్తాడు. అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అయ్యా, తమరెవరో తెలియదు. ఇంతకీ తమరెవరు? మీరు నాకు ఇంతకు ముందు తెలియదయ్యా. కానీ కాశీ ప్రయాణమైన బాటసారులం మేము. వచ్చే దారిలో మా దగ్గర ఉన్న సరుకులు, సంపద మొత్తం దొంగలు దోచుకున్నారు. 4 రోజులుగా అడవి మార్గంలో ప్రయాణం చేసి చివరికి ఈ ఊరు వచ్చాము. నా భార్య ఆకలితో అలమటిస్తోంది. మీరు మాకు కాస్త భోజనం ఏర్పాటు చేయగలరా? ఒక్క క్షణం, మీరు కాళ్ళు కడుక్కొని సిద్ధంగా ఉండండి, మీకు భోజనం ఏర్పాట్లు చేయిస్తాను. చూడు, మన ఇంటికి అతిథులు వచ్చారు. వాళ్ళు 4 రోజులుగా భోజనం లేకుండా ఉన్నారు. మనం తినే దాంట్లోనే వారికి కూడా కొంత పెడదాం. పాపం, వారు ఆకలితో ఎంతో బాధపడుతున్నారు. ఏంటి, మనకే భోజనం సరిపోదు అంటే మళ్ళీ మనకొక అతిథా? ఇది బాగానే ఉందండి. భోజనం పెట్టడం కుదరదు, వెళ్ళిపోమని చెప్పండి. ఆకలితో ఉన్నవారికి అలా చెప్పి పంపడం భావ్యం కాదు. చూడండి, ఇక్కడ ఉన్నది 4 ఆకులలో, అందులో ఉన్నది 2 ఆకులు నాకు నా కొడుకుకు కావలసిందే. మిగిలినవి 2 ఆకులు మీరు కావాలంటే వారికి ఇచ్చుకోండి. నేను నా కొడుకు పస్తులు ఉండటం కుదరదు. సరే, మీ ఇద్దరి భోజనం మీరు చేయండి. అమ్మా శ్రీలక్ష్మి, ఏంటి మావయ్య, మీరు నన్ను అడగవలసిన అవసరమే లేదు. నా వంతుగా వచ్చిన భోజనం అతిథులకు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. సరేనమ్మా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నేను అతిథులకు మన ఇద్దరి భోజనం సమర్పిస్తాను. అలా మీరు నేను మన వంతు భోజనాన్ని వచ్చిన అతిథులకు ఇచ్చేశాము కదా.
అందుకు ప్రతిఫలంగా మీరు ఈ దేశానికి రాజుగా, నేను ఈ దేశ ఆర్థిక మంత్రి కుమార్తెగా జన్మించాను. మీ గత జన్మలో కుమారుడు ఎవరో కాదు, మీరు ముందుగా ప్రశ్న అడిగిన ఆ గుడ్డి ఎద్దు. ఇకపోతే మీరు శ్మశానంలో కలిసి వచ్చిన ఆ పిశాచి మీ భార్య. ఆహా, అయితే నేను చేసిన అంత చిన్న దానానికి ఇంత ప్రతిఫలం దక్కిందా? దానం చిన్నదా పెద్దదా అనేది కాదు మహారాజా, అది ఏ సమయంలో ఎవరికి దానం చేశామా అనేది ముఖ్యం. వారికి ఆ రోజు ఆహారం అందకపోతే చనిపోయే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు వారికి భోజనం పెట్టారు. అంతేకాకుండా నా చేత కూడా ఒప్పించి వారిద్దరి ఆకలి తీరేలా చేశారు. అందులో కాశీ ప్రయాణం చేసే వారి ఆకలి తీర్చారు. అంటే వారికి దానం చేయడానికి సహకరించిన నా భార్య పిశాచిగా, గుడ్డిగా తల్లిని అనుసరించిన కొడుకు గుడ్డి ఎద్దుగా పుట్టాడన్నమాట. మన కర్మలను బట్టి మన జన్మలు వస్తాయని నాకిప్పుడే నమ్మకం కలిగింది. చూడమ్మా, నీకు ఎటువంటి అభ్యంతరము లేకపోతే నా కుమారుడికి నిన్ను ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను. అలా మహారాజుకు తన పూర్వజన్మ గురించి అంతా తెలుస్తుంది. ఇదంతా తెలియడానికి కారకుడైన కృష్ణశాస్త్రిని పిలిపించి 1,00,000 వరహాలు బహుమానంగా ఇస్తాడు. అంతేకాకుండా ఆ రోజు నుండి యుద్ధాలు మాని తాను కొల్లగొట్టిన సంపదనంతా పేద సాధలకు దానం చేస్తూ శక్తిపాలక తన రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తాడు. ప్రతి మనిషి జీవితంలో కర్మఫలాలు ఏ విధంగా పనిచేస్తాయో, అలాగే గత జన్మలోని కర్మఫలాల వలన ఈ జన్మలో మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ జీవితంలో అనుభవించక తప్పదు. ఒకవేళ చెడు కర్మలైతే ఖచ్చితంగా జీవితమంతా కష్టాలను అనుభవించక తప్పదు. నువ్వు చేసిన కర్మఫలాలను బట్టి నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కనీసం రాబోయే అదృష్టాన్ని, ఊహించని అదృష్టాన్ని ఈరోజు మనకు సాయి అందిస్తున్నాడు. విశ్వావసునామ సంవత్సరం రాబోతుంది. జీవితంలో ఒక పెద్ద మలుపు తిరగాలంటే నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకో. జీవితం ఎలా ఉంది అన్నది ఇప్పుడు ఈ క్షణం ఒక్కసారి వెనుకకు తిరిగి చూడు. నీ జీవితం ఏ విధంగా ఉంది, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, దానిని కొద్దిగా మార్చుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నీ జీవితం ఖచ్చితంగా ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.